హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ 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 వచ్చింది, బద్దలు కొట్టేసింది, తగలబెట్టేస్తుంది రికార్డులన్నీ కూడా. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓజీ సినిమా సంబంధించి రివ్యూలు కూడా ఇచ్చేసాను. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే అసలు పండగే అని చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి ఒక కల్ట్ స్టోరీలో మనం యానిమల్ చూసాం, కేజీఎఫ్ చూసాం, దానికి మించి ఆ రేంజ్లో ఉంది సినిమా. ఇకపోతే సుజిత్ని చాలా మంది చాలా తక్కువ అంచనా వేశారు. ఫస్ట్ సాహోతోనే కొంత తక్కువ అంచనా వేసిన ఆ స్టాండర్డ్స్ని రీచ్ అయ్యాడు. హాలీవుడ్ రేంజ్ క్రియేషన్స్ని మనకు చూపించాడు కూడా. ఇకపోతే ఓజీకి అంత టాప్ స్టార్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, అయినా కూడా చాలా సెటిల్డ్గా చేశాడనే చెప్పాలి. స్టోరీ చెప్పే విధానం కూడా చాలా బాగుంది. ఇకపోతే రికార్డుల వేట ఇప్పుడే మొదలైందని చెప్పాలి. 100 కోట్లతో, అంటే ఫస్ట్ పడటమే 100 కోట్ల నుంచే వేట మొదలెట్టాడు. ఆ రేంజ్లో ఉంది ఓజీకి. అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చాలా మంది హేటర్స్ అయితే అలాగే ఉంటారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక వర్గం బ్యాచ్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా తప్పే అంటారు. సినిమాలు చేస్తే రాజకీయాలు ఎందుకు చేస్తున్నాం అంటారు, రాజకీయాలు చేస్తూ సినిమాలు ఎందుకు చేస్తున్నాం అంటారు. సినిమాల్లో కొంతమంది ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, అందుకో మీరు సినిమాలు చేయకపోతే అలా, మీరు మోసం చేశారు వాళ్ళు అని చెప్పి సినిమాలు చేస్తే ఒక గోల లేదు. రాజకీయాల్లో చేస్తుంటూ రాజకీయాల్లో ఒక మంచి సేవా కార్యక్రమాలు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే, ఒక ఐకానిక్ పర్సనాలిటీగా రాజకీయాల్లో కనిపిస్తుంటే మీరు మళ్ళీ సినిమాలు ఎందుకు చేస్తున్నారు అంటారు. ఏదో ఒకటి కావాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసుకుంటూ అదే పనిగా ట్రోల్ చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఓజీని ఏ రకంగా తగ్గించాలనుకున్నా అది తగ్గల. చెప్తున్నా కదా, రికార్డుల వేట వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ నాకు తెలిసి చాలా బాగా ఆ సినిమా హైప్ పెంచడానికి ఉపయోగపడిందేమో అనిపించేస్తుంది. అలాగే ఇకపోతే ఇప్పుడు చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు. చాలా వరకు నాకు తెలిసి 99% రివ్యూస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్లో ఎవరు చెప్పలేదని చెప్పాలి. ఈ రేంజ్కి సంబంధించి రివ్యూస్ ఆ రేంజ్లో ఇచ్చారు అందరూ కూడా. మినిమం 3 to 5 వరకు ఇచ్చారంటే ఆలోచించండి. మినిమం 3 నుంచి 5 అబోనే ఉందో తప్ప తక్కువ లేదు. ఇకపోతే ఎవరైతే ఈ రివ్యూస్ ఇస్తున్నారో లేదంటే పబ్లిక్ బైట్స్ తీసుకుంటున్నారో, జనాల క్రౌడ్ని గురించి మాట్లాడుతూ చెప్పిస్తున్నారో, ప్రతి వీడియో కింద సినిమా ఫ్లాప్, బొక్కలా ఉంది, డబ్బులు వేస్ట్, ఇంకొకటి అనే కమెంట్స్ కొంతమంది వర్గం ఇంకా వాళ్ళకి అదే పని కాబట్టి అది పేటిఎం 5 రూపీస్ బ్యాచ్ అంటారు. వాళ్ళకి ఇంకా ఇదే పనిగా పెట్టుకుని ఏదో ఒక కమెంట్కి 5 రూపాయలు ఇస్తానని ఏమన్నా చెప్పారేమో, దానికోసం ఇంకా చాలా కష్టపడుతున్నారు. కానీ ఈ ఆరాలో అసలు పవన్ కళ్యాణ్ గారి ఈ ఫ్యాన్ ఆ క్రౌడ్ పుల్లింగ్లో అసలు ఏమీ కనిపించట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళ పాపం ఎంత కష్టపడినా సరే వాళ్ళని గుర్తించే నాదుడే లేడని గతంలో కూడా చెప్పాను. ఇదే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాని, ముఖ్యంగా ఓజీ గురించి, అసలు డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆయన కత్తులు పట్టుకుని ఆ నరకటం ఏంటి, ఆ చంపటం ఏంటి అని చెప్పి కొంతమంది, ఆయన గ్యాంగ్స్టార్గా చేయటం ఏంటని ఇంకొకళ్ళు, ఎవరో రోజా గారు అనుకుంటా, ఏంటి గ్యాంగ్స్టర్గా ఎలా చేస్తారు, ఇంకో అసలు ఆయన ఏదో మరి ఇదన్నారు కదా, స్మగ్లర్ని సినిమా చేస్తే తప్పు అన్నారు కదా, ఆయన ఎప్పుడు తప్పనలా. అలాంటి క్యారెక్టర్లు హీరోలు చూస్ చేసుకోవద్దు అన్నారు. ఇప్పుడు గ్యాంగ్స్టర్గా ఆయన ఏం చేయలే. ఆయన ఒక గ్యాంగ్స్టర్లకి ఒక మోన్స్టర్గా కనిపించాడు. గ్యాంగ్స్టర్లు అందరూ ఇలా తప్పు చేస్తుంటే వాళ్ళని సరిదిద్దే ఒక యోధుడిగా కనిపించాడు. ప్రజల వైపు, ధర్మం వైపు, జనం కోసం నిలబడేటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో ఈ సినిమాలో కనిపించాడు. దాన్ని గ్యాంగ్స్టర్ అని అంటే ఇంక ఏ రేంజ్లో వాళ్ళకి ఇవ్వాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే హేట్ చెయ్యాలి, మనం ఏదో ఒకటి రుద్దాలి అనే ఒక కాన్సెప్ట్తోనే వీళ్ళు వెళ్తున్నారు తప్ప వీళ్ళకి అంతకు మించి ఏమీ లేదు. సో ఏదేమైనా సరే రికార్డుల వేట 100 కోట్లతో స్టార్ట్ అయింది. ఇది ఎన్ని 100 కోట్లకి వెళ్తుందో తెలియదు. ఇప్పటికే ఫస్ట్ 2 రోజులకే రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పటి వరకు ప్రీమియర్ షోలకే రికార్డులు అనుకుంటే ఇప్పుడు మొదటి రోజు పడింది 4, 5 షోలు, 6 షోలు కూడా పడుతున్నాయట. అది కూడా అన్ని థియేటర్స్లో, ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని థియేటర్స్లో కూడా ఈ సినిమా యుద్ధం చేస్తుంది. ఒక రేంజ్లో వేట మొదలెట్టింది. ఇంకా ఆ వేటకి ఎన్ని రికార్డులు తగలడిపోతాయో మనం ఊహించుకోవడం కూడా కష్టమే. సో ఏదేమైనా సరే ఈ బ్యాచ్కి ఇలాగే ఉంటారు. వాళ్ళు చెప్పే కొద్దీ ఇంకా రేంజ్ పెంచుకుంటూ ఓజీ రికార్డుల వేటకైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.